సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల బహిరంగ లేఖ. రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న బాధలను ఆ లేఖలో పేర్కొన్నారు. వాళ్ళు లేఖలో రాసిన అంశాలు ఇలా ఉన్నాయి. 2024 డిసెంబర్ 9న విడుదలైన గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు అభ్యర్థుల్లో 40% మంది నిరుద్యోగ యువకులున్నారు. 20 సంవత్సరాలు అవుతున్న ఉద్యోగ నియామకాలను ఇంకా జాప్యం చేస్తూనే వస్తున్నారు. 60,000 మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. జీపీఓ వద్ద నిరసన, ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక డ్రైవ్లను వెంటనే ప్రారంభించాలని ఆ లేఖలో రాస్తూ డిమాండ్ చేశారు. అయితే గవర్నమెంట్ తక్షణమే భర్తీ చేయాల్సిన పోస్టులు ఎలా ఉన్నాయంటే 6,000 టీచర్ ఉద్యోగాలు, ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న పదవులు, 20,000 పోలీసు ఉద్యోగాలు, 20,000 ఇతర విభాగాలు. ఈ అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ రాజకీయ పక్షపాతం లేకుండా రావాల్సిన ఉద్యోగాలు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు చాలా అవసరం. వెంటనే వాటిని విడుదల చేయాల్సిందే. జాబ్ క్యాలెండర్లో ఆలస్యం వహించకుండా వెంటనే దీనిపై ఆలోచించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు అందులో కోరుకున్నారు. ప్రతి సంవత్సరం పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ను ఎలాగైనా ప్రకటించాల్సిందే. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ యువతకు ఉద్యోగ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. 1952 ఒప్పందం ప్రకారం స్థానికులకు ఉద్యోగాల హక్కు వెంటనే కల్పించాలి. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తక్షణమే వీటన్నిటిని ఆమోదించాలి. లేదంటే 1952లో చేసిన ముల్కీ ఉద్యమాన్ని అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చేయాల్సి వస్తుందని ఈ లేఖలో వాళ్ళందరూ హెచ్చరించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటాడనేది వేచి చూడాలి.